జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, విష్ణువు సత్వగుణ ప్రధానుడని, పరమేశ్వరుడు తమోగుణ ప్రధానుడని అంటారు కదా. మరి విష్ణుమూర్తి ఎప్పుడు యోగ నిద్రలో, పరమేశ్వరుడు ఎప్పుడు ధ్యానంలోనే ఎందుకుంటారు? విష్ణువు సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, ఈశ్వరుడు తమోగుణ ప్రధానుడు. త్రిగుణములు ఉన్నాయి. ఈ గుణముల యొక్క రూపములే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సృష్టి చేయడానికి కోరిక కావాలి. కోరిక లేకుండా సృష్టి చేసే అవకాశం లేదు. ఆ కారణం చేత కోరికలకు సంబంధించిన గుణము రజోగుణం కనుక బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు. కలిగినటువంటి సృష్టిని అతడి ఆయుర్దాయం పరిపూర్ణమయ్యేంత వరకు జాగ్రత్తగా అతన్ని చూడవలసిన వాళ్లకు ఏం కావాలి అంటే ఓరిమి కావాలి. అందుకనే పిల్లలను పెంచేటువంటి బాధ్యత తల్లికి అప్పచెప్పబడింది, సమాజం ఇచ్చింది. తల్లికి మాత్రమే, తండ్రికి చెప్పాల. తండ్రికి బాధ్యత అప్పచెప్పారు. ఏ బాధ్యత అంటే వాడికి ఏవి కావాలంటే అవి చూడవలసిన బాధ్యత. కానీ వాళ్ళను పెంచి పెద్ద చేయవలసింది మాత్రం ఎవరు అంటే తల్లులు మాత్రమే. కనుక ఈ విష్ణుమూర్తి ఎటువంటి వాడు అంటే తల్లి వంటి వాడు. ఆ పిల్లలను కలిగిన సృష్టిని అంతటినీ జాగ్రత్తగా వాడి ఆయుర్దాయం పరిపూర్ణం అయ్యేంత వరకు జాగ్రత్తగా చూడవలసిన వారు ఎవరయ్యా అంటే విష్ణువే. అటువంటి వాడికి ఏ గుణం కావాలి? సత్వగుణం కావాలి. రజోగుణం ఉన్నా పెంచి పెద్ద చేయలేడు, తమో గుణం ఉన్నా పెంచి పెద్ద చేయలేడు పిల్లల్ని. ఆ పిల్లలు ఏదన్నా అడిగితే నోరు మూసుకో వెధవా అని వీపు మీద 4 బాధితే వాడు మళ్ళీ అడుగుతాడా? ఒకవేళ ఆ దెబ్బలు ఎక్కువైతే బ్రతుకుతాడా? ఆ కారణం చేత సత్వగుణం కావాలి. అతడు స్థితికారకుడు గనుక సత్వగుణ ప్రధానమైన వాడు. దేవి భాగవతంలో మనకు చెప్పబడుతుంది ఏమని? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక స్త్రీమూర్తి విమానం నడుపుతుంటే ఆ విమానంలో కూర్చుని వెళ్ళినట్టుగా. ఆ మణిపురానికి చేరిన తరువాత లోపలికి వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశించారో స్త్రీలుగా మారిపోయినట్లుగా ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు స్త్రీలుగా మారిపోయి అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు వాళ్ళ పట్ల ప్రసన్నమై తన నుండి ఒక దివ్యమైనటువంటి శక్తిని సృష్టించి బ్రహ్మదేవునకు ఇచ్చింది. తన నుండే ఒక దివ్యమైన శక్తిని సృష్టించి ఎవరికి ఇచ్చింది? విష్ణువుకి ఇచ్చింది. అలాగే శివునకు శక్తిని ఇచ్చింది. ఆ శక్తికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసింది. బ్రహ్మకి ఇచ్చినటువంటి శక్తికి కలిగిన రూపమే సరస్వతి, విష్ణువుకి ఇచ్చినటువంటి శక్తి యొక్క రూపమే లక్ష్మి. ఆవిడే సత్వగుణ సంపన్న. అందుకని విష్ణువు ఎప్పుడు దేంతో కలిసి ఉంటాడు అంటే సత్వగుణంతో కలిసి ఉంటాడు. తమో గుణంతో కలిసి ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఇదిగో ఈయన శివుడు. అడ లయకారకుడు. లయకారకునకు సత్వగుణం ఉన్నా కష్టం, రజోగుణం ఉన్నా కష్టం. ఈ ఉన్నటువంటి ప్రాణి యొక్క ఆయుర్దాయం అయిపోయింది అంటే ఆ ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని తనలో లీనం చేసుకోవాలి కదా. ఆత్మతత్వాన్ని లీనం చేసుకోవాలి అంటే వాడి మీద ప్రేమ కలిగినా లీనం చేసుకోలేడు, వాడి పట్ల సత్వగుణం కలిగినా లీనం చేసుకోలేడు. అందుకని అతడికి ఏ గుణం ఉండాలి అంటే తమో గుణం ఉన్నప్పుడే. ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ఆ విద్యార్థి అయ్యో నావాడు కదా అని కనుక ఉపాధ్యాయుడు అనుకుంటే వాడిని దండించగలుగుతాడా? దండించలేకపోతే వాడు చేసినటువంటి తప్పే మళ్ళీ చేయకుండా ఉంటాడా? దండించలేదు కనుక మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు, చెడిపోతాడు. అందుకని వాడిని దండించాలి. దండించాలి అన్నప్పుడు సత్వగుణం ఉన్నా దండించలేడు, రజోగుణం ఉన్నా దండించలేడు. ఒక తమో గుణం ఉంటే మాత్రమే దండించగలడు. అందువల్ల తమో గుణం కూడా ప్రధానమైనది. దేనికి కావాలి అంటే ఇదిగో ఇందుకొరకు కావాలి. దండించడానికి కానీ తనలో లీనం చేసుకోవడానికి కానీ. లీనం చేసుకునేటువంటి ఉద్యోగం శివుడిది కనుక ఆయనకి కావలసింది తమో గుణం కనుక తమో గుణ ప్రధానమై ఉంటాడు. అయితే ఈయన ఎప్పుడూ యోగ నిద్రలో ఎందుకుంటాడు? ఆయన ఎప్పుడూ ధ్యాననిష్ఠుడై ఎందుకుంటాడు? యోగ నిద్ర ధ్యానము రెండు ఒకటే. భగవంతుడైన వాడు ఒక్కడే కనుక ఆయన చేస్తే యోగ నిద్ర అన్నాము, ఈయన చేస్తే ధ్యానము అన్నాం. రెండు ఒకటే. యోగము అంటే కలయిక అని అర్థం.
యోగ నిద్ర అంటే నిద్రపోయినప్పుడు ఈ జీవుడు బయట ప్రపంచాన్ని ఎలా మరిచిపోతాడో, యోగ సమాధిలో ఉన్నప్పుడు కూడా బయట ప్రపంచాన్ని అంతటినీ మరిచిపోతాడు. ఆ కారణం చేత అతడు యోగ నిద్రలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. నిద్ర ఉన్నప్పుడు బయట ప్రపంచం మనం ఎట్లాగ తెలియదో, యోగ సాధనలో ఉన్నప్పుడు కూడా బయట ప్రపంచం తెలియదు. అందువల్ల దాన్ని యోగ నిద్ర అన్నాం. ధ్యాన స్థితి అంటే ధి ఆనము ధ్యానము అన్నారు. ధి యానము. ధి అంటే బుద్ధి. ఈ బుద్ధిని యానము నడిపాడు. ఎక్కడికి నడిపాడు అంటే భగవంతుని వద్దకు నడిపాడు. దాన్ని ధ్యానము అని చెప్పాం. అటు యోగము అన్నా ఇటు ధ్యానము అన్నా రెండూ ఒకటే. ఇద్దరి స్థితి కూడా ఒక్కటే. విష్ణువు యొక్క స్థితి అదే, రుద్రుని యొక్క స్థితి అదే. కనుక ఈ రెండిటికి తేడా లేదు. ధ్యానానికి యోగ నిద్ర రెండూ ఒక్కటే. ఆ రెండు స్థితులు ఒకటే, కానీ వాళ్ళ గుణములు మాత్రం వేరు. ఏ గుణములు వాళ్ళ వద్ద ఉన్నా వాళ్ళు కేవలం ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ, అమ్మవారి పట్ల యోగ నిద్రలో ఉంటూ, అమ్మవారు చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించి వారి వారి కర్మలను నిర్వర్తించడానికి కావలసిన శక్తిని పొందడం కోసమే ఈయన ధ్యానం చేస్తూ ఉంటారు, ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఈ రెండు పొందినప్పుడు మాత్రమే ఆ శక్తి కలుగుతుంది. ఆ శక్తి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ కర్మలు వాళ్ళు చేయగలుగుతారు. స్థితికారకుడు స్థితిని కానీ, లయకారకుడు లయాన్ని కానీ చేయాలి అంటే కావలసిన శక్తి కావాలి. ఆ శక్తిని పొందడం కోసమే యోగ నిద్ర, ధ్యాన నిష్ఠ, ఈ రెండు కూడా. అందువల్ల వాళ్ళిద్దరూ ఆ రెండు గుణాలను కలిగి ఆ రెండు తత్వముల చేత వాళ్ళ శక్తిని పొంది వాళ్ళ కర్తవ్యములను నిర్వర్తించుచున్నారు. ఇది సమాధానం. విఘ్నేశ్వరుడిని, విశ్వక్సేనుడిని ఇద్దరిని కూడా విఘ్న నివారక దేవతామూర్తులుగా సంప్రదాయం చెప్తుంది. మరి అలాంటప్పుడు విఘ్నేశ్వరుడికి ఉన్నన్ని దేవాలయాలు విశ్వక్సేనుడికి ఎందుకు లేవు? విఘ్నేశ్వరుడు, విశ్వక్సేనుడు ఇద్దరూ ఒక్కరే, వేరు కాదు. కేవలం విఘ్నేశ్వరుడు అని అనకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే వైష్ణవులు మాత్రమే విఘ్నేశ్వరుడు అనే పదాన్ని ఉచ్చరించరు. ఎందువల్ల ఉచ్చరించరు అంటే అతడు శివుని పుత్రుడు అని వాళ్ళ భావన. అతడే విష్ణువు అన్న సంగతి వాళ్లకు తెలుసు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి ప్రార్థనే చేస్తున్నాం మనం. ఆ ప్రార్థన చేస్తూ పక్కనే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటున్నాం. ఎన్ని తెలిసినా ఆ విఘ్నేశ్వరుణ్ణి లోకమంతా శివుని పుత్రుడు అన్నది గనక మనం వైష్ణవ భక్తులం గనక శివుణ్ణి తలచకూడదు అనే ఉద్దేశంతో గణపతి పూజ చేయరు. మరి వాళ్ళు కూడా ప్రారంభంలో ఎవరో ఒకరు పూజ చేయాలి కదా. ఆ పూజ చేయాలి కనుక ఏం చేయాలి? అప్పుడు విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో ఆయన్నే పూజిస్తున్నారు. ఎవరిని పూజిస్తున్నారు? గణపతినే పూజిస్తున్నారు. అర్థమైందమ్మా? ఆ గణపతినే విశ్వక్సేనుడు అనే పూజ పేరుతో పూజిస్తున్నారు కనుక గణపతి దేవాలయాలు అన్ని చోట్ల ఉన్నాయి కనుక విశ్వక్సేనుని దేవాలయం ప్రత్యేకంగా ఉండవలసిన పని లేదు. అతడే ఇతడు కనుక. మరి విశ్వక్సేనుని దేవాలయాలు లేవా అంటే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉంటాయంటే ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ విశ్వక్సేనుల వారు ఉంటారు. అక్కడ పూజింపబడుతూ ఉంటాడు ఆయన. అక్కడ పూజింపబడేది కూడా గణపతి, ఇక్కడ పూజింపబడేది కూడా విశ్వక్సేనుడే. విశ్వక్సేనుడు గణపతి ఇద్దరూ కూడా వాళ్ళ కర్తవ్యం ఏమిటంటే విఘ్న వినాశకత్వం. విఘ్న వినాశకత్వం చేసేవారు ఎవరినైనా ఏమనాలి? వినాయకుడు అనే అనాలి, గణపతి అనే అనాలి. కాకపోతే వాళ్ళు గణపతి అనరు, అంతే. అతడే విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడే గణపతి, అంతే తప్ప వారిద్దరిలో వేరు లేదు. అసలు సాక్షాత్తు నారాయణుడే ఆ గణపతి రూపంలో ఉండి విఘ్న వినాశకం చేస్తున్నాడు. నారాయణుడే కుమారస్వామి రూపంలో ఉండి దేవసేనకు నాయకుడై తారకాసురుడనే రాక్షసుని సంహరించాడు. కనుక అన్ని రూపములు భగవంతుడు, ఉన్నది ఒక్కటే భగవంతుడు. ఆ రూపాన్ని పొందినప్పుడు ఆ పేరుతో పిలిచాము, ఈ రూపాన్ని పొందినప్పుడు ఈ పేరుతో పిలిచాం. ఇది సత్యం, అంతే తప్ప ఆ విశ్వక్సేనుడు అనేవాడు వేరే,
గణపతి అనేవారు వేరు అనేది లేదు, రెండు ఒక్కటే. గురుగారు, దైవాన్ని వివిధ రూపాల్లో వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఎన్నో కోరికలను కూడా కోరుకుంటూ ఉంటాం దైవాన్ని. అవును, అవును. అయితే భగవంతుడు భక్తుడి నుంచి ఏమి కోరుకుంటాడు? భగవంతుడిని మనం కోరుకుంటున్నాం కదా, ఆ భగవంతుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు అని మీ ప్రశ్న. భగవంతుడు భక్తుడి దగ్గర నుంచి భక్తిని మాత్రమే కోరుకుంటాడు. నాకు ఆ నగలు కావాలి, ఈ కిరీటాలు కావాలి, ఇవన్నీ నాకు చేయించాలి అని భగవంతుడు ఏమి కోరుకోడు. ఒక ఊళ్ళో కృష్ణ దేవాలయం ఉంది. ఆ కృష్ణ దేవాలయంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి బాగా ధనవంతుడు ఆ కృష్ణ పరమాత్మ అంటే మంచి భక్తి కలిగిన వాడు. అందుకోసం ఆ కృష్ణ పరమాత్మను అంత అందంగా చూడాలి అనుకుని అనేక రకాలైన ఆభరణాలు చేయించాడు. వడ్డాణం చేయించాడు, మెళ్ళో నగలు చేయించాడు. చివరికి ఆ పరమాత్మ పెట్టుకునేటువంటి నామమును కూడా, త్రిచూర్ణమును కూడా బంగారంతో చేయించాడు. మధ్యలో ఎర్ర రాయి వేసి బంగారంతో చేయించాడు. చెవులకు ఆభరణాలు, అనేకమైన ఆభరణాలు. కృష్ణాష్టమి ఉత్సవం వచ్చింది, ఈ ఆభరణాలన్నీ తగిలించి ఆ ధనవంతుడు వచ్చాడు చూడడానికి. పట్టు వస్త్రాన్ని కట్టబెట్టారు. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు. వేణువు బంగారందే, అన్నీ బంగారంతోనే ఉన్నాయి. చాలా బాగున్నాడు కదా అనుకున్నాడు. ఎంతోమంది జనం వచ్చారు. చాలా మంచి పని చేసావయ్యా, భగవంతుడికి చేయించావు, చాలా అదృష్టవంతుడివి నువ్వు అని బాగా పొగిడారు. ఆ పొగడ్తల ఆనందం, భగవంతుడు వేసుకున్న ఆ నగలు చూసి ఆనందం, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఇంటికి వెళ్ళాడు. అయితే అందరూ చూడడానికి వచ్చినప్పుడు అందరితో పాటు ఒక చోరుడు కూడా వచ్చాడు అక్కడికి. ఆ కృష్ణ పరమాత్మ ఫ్రెండ్. వాడేం చేశాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపులు పగలగట్టి లోపలికి వెళ్ళి ఆ నగలన్నీ తీసేశాడు. తీసి ఆ కట్టుకున్న పట్టు వస్త్రం కూడా ఊడపెరికి, ఇది మాత్రం నీకెందుకయ్యా అని నగలన్నీ దాంట్లో వేసుకుని మూట కట్టుకుని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారి అర్చక స్వామి వచ్చేటప్పటికి తలుపులు పగలగొట్టున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క నగ లేదు, కట్టిన వస్త్రం కూడా లేదు ఆ కృష్ణ పరమాత్మకు. వెళ్ళి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి ఆ ధనవంతుడికి చెప్పాడు, ఇట్లా మొత్తం పోయినాయ్యా. వచ్చాడు ధనవంతుడు, పరమాత్మను అడిగాడు, నీకు వేసిన ఆభరణాలు నువ్వే కాపాడుకోలేకపోతే మమ్మల్ని ఏం కాపాడుతావయ్యా, ఏ విధంగా నిన్ను నమ్ముకోవాలయ్యా అని కృష్ణ పరమాత్మను అడిగాడు. అడిగితే పరమాత్మ ఏమని సమాధానం చెప్పారు అంటే, అప్పటికప్పుడు సమాధానం చెప్పాడు, ఈ నగలన్నీ చేయించమని నిన్ను నేను అడిగానా? ఏ రోజున అడగలేదే. నాకు మెడలో గొలుసు కావాలి అని, నెక్లెస్ కావాలి అని, వడ్డాణం కావాలి, ఇవన్నీ నేను అడిగానా? చేతులకు ముంగురులు కావాలి, దండ కడియాలు కావాలి, ఉంగరాలు కావాలి, ఎవరు అడిగారు నిన్ను? బంగారంతో నా వేణువుని చేయించమని అడిగానా? పెట్టుకునే బొట్టు కస్తూరి తిలకాన్ని కాకుండా ఓ బంగారంతో ఏదో గమ్ అక్కడ పెట్టి అతికించి నా మొహానికి ఇదిగో ఎంత అందంగా ఉన్నావని నువ్వు అనుకున్నావు. కనుక ఇవన్నీ కావాలి అని నాకు చేయించింది ఎవరు అంటే నువ్వు. నీవు ఇవన్నీ వేసుకున్న నేను ఎలా ఉంటానో చూడాలి అనుకుని చేయించావు. నీ కొరకు నువ్వు చేయించావు కనుక వీటిల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? నీది. కనుక నాకేం బాధ్యత లేదు, నేను ఎందుకు కాపాడుకుంటాను? అందువల్ల భగవంతుడు భక్తుడిని ఎప్పుడూ ఏం కోరుకుంటాడంటే భక్తి అనే పదార్థాన్నే కోరుకుంటాడు. ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి అయి ఉండాలి అంటే ఏ విధమైన అమలినమైనటువంటి భక్తి, మలినము లేనటువంటి భక్తిని కోరుకుంటాడు. స్వార్థము లేనటువంటి నిస్వార్థ భక్తి, నిష్కామ భక్తి, ఇవి కోరుకుంటాడు భగవంతుడు భక్తుడి దగ్గర నుంచి. అసలు అవి ఉంటేనే వాడు భక్తుడు అవుతాడు. తన వద్దకు వచ్చిన ప్రతివాడు భక్తుడు అయ్యేటువంటి అవకాశం లేదు. కోరికలతో వెళ్ళే వాళ్ళందరూ భక్తులు ఎట్లా అవుతారు? వ్యాపారస్తులు అవుతారు. ఎందుకని అంటే, ఓ భగవంతా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, కోరిక అదే కదా, నేను నీకు ఈ పని చేసి పెడతా. దీన్ని ఏమనాలి మనం? భక్తి అంటానికి అవకాశం లేదు, వ్యాపారము అనాలి. నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇచ్చేస్తా, ఇది వ్యాపారం. కానీ భగవంతుడు వ్యాపారిని కోరుకోడు. ఎవరిని కోరుకుంటాడు అంటే భక్తుణ్ణి కోరుకుంటాడు. ఆ భక్తుడికి 3 తత్వాలు ఉంటాయి: నిష్కామ భక్తి, అవ్యాజ భక్తి, యోగ భక్తి. ఈ 3 రకాలైన భక్తులే ప్రతి వాడి దగ్గర నుంచి భగవంతుడు కోరుకుంటాడు.
అంతే తప్ప ఇంకోవి ఏవి భగవంతుడు కోరడు. గురుగారు, ఉపనిషత్తులు అనేవి వేదాల సారాంశమా? వీటికి స్వయం ప్రతిపత్తి ఉందా? ఉపనిషత్తులనేటువంటివి వేదములకు భావములను తెలియచేసినటువంటి మంత్రములు. స్వయం ప్రతిపత్తి ఉపనిషత్తులకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? స్వయం ప్రతిపత్తి ఖచ్చితంగా ఉన్నది ఉపనిషత్తులకు. నిషదః అంటే కూర్చుండపెట్టుట అని అర్థం. నిషదః అనే పదానికి కూర్చుండపెట్టుట. ఉప అంటే సమీపమునందు, సమీపమునందు కూర్చుండబెట్టుట. ఎవరి సమీపమునందు కూర్చుండబెట్టుట? పరాత్పరుని సమీపమున కూర్చుండబెట్టుట. ఆ పని చేసేవి ఏవి అంటే ఉపనిషత్తులే. వేదములు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేస్తాయి. ఉపనిషత్తులు భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెడతాయి. వేదాంత తత్వం ఎవరు పొందుతారో వారినే దైవముగా మార్చివేస్తాయి. వేదములు, ఉపనిషత్తులు, వేదాంతము, ఈ మూడిటికి ఉన్నటువంటి ప్రాసెస్ ఆఫ్ ది రీచ్, ఆ భగవంతుని దగ్గరికి చేరుకునేటువంటి మెట్లు ఇవి. వేదములను ముందు ఆశ్రయించాలి, భగవత్ తత్వాన్ని తెలియజేస్తుంది వేదం. ఆ తరువాత ఉపనిషత్తులను ఆశ్రయించాలి. అప్పుడు వీడిని తీసుకువెళ్ళి, ఆ భక్తుడిని తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతుంది? భగవంతుడి దగ్గర కూర్చోబెడతాయి ఉపనిషత్తులు తీసుకువెళ్ళి. ఆ తరువాత వేదాంత భావము భగవంతుడిగానే మార్చివేస్తుంది వాణ్ణి. దీన్నే ఏమంటారంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, చిట్టదివరిది సాయుజ్యము. సామీప్యము, సాలోక్యము, ముందు ఆ లోకానికి వెళ్ళటం. ఆ తరువాత సామీప్యము, భగవంతుని దగ్గరకు చేరుకోవటం. సారూప్యము, భగవంతుని రూపంగానే మారిపోవటం. ఆ తరువాత సాయుజ్యము, భగవంతునిలో లీనమైపోవటం. ఇది క్రమముక్తి అంటారు దీన్ని. ఓ పద్ధతి ప్రకారం మోక్షాన్ని పొందటం. ఆ మోక్షాన్ని ఇవ్వడానికి ఉన్నటువంటి సోపానములే వేదము, ఉపనిషత్తులు, వేదాంతము. ఈ మూడే సోపానములు. నాలుగవది సాయుజ్యము, భగవంతునిలో లీనమైపోవటం. కనుక ఉపనిషత్తులకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. వేదములతో పాటు ఉపనిషత్తులు కూడా అధ్యయనము చేసి తీరవలసింది. ఉపనిషత్తులను అన్నిటినీ అధ్యయనం చేయవలసింది. తరువాత ఆ అధ్యయనం వల్ల సాధన చేసి వేదాంత తత్వాన్ని పొందవలసిందే. వేదాంత తత్వాన్ని పొందిన తరువాత కలిగే ఆనందమే సాయుజ్యము, మోక్షము అని చెప్పారు. గురువుగారు, కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ, వీటి అర్థాలు ఏమిటి? వీటి ప్రత్యేకత ఏమిటి? ఇందులో ప్రత్యేకంగా చూడవలసినవి ఏమీ లేదమ్మా. కర్మ, మన చేత చేయబడేటువంటిది దేన్నైనా కర్మ అంటాం. అకర్మ, అసలు ఏమీ చెయ్యకుండా ఉండటం, ఆలోచన లేకుండా ఉండటం అకర్మ. వికర్మ, విపరీతమైనటువంటి కర్మలు చేయటం. సుకర్మ, సత్కర్మలు చేయటం. కర్మలలో సత్కర్మలు ఉన్నాయి, దుష్కర్మలు ఉన్నాయి. ఆ దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే వికర్మలు అని అంటాం. విపరీతమైన ఫలితాలను ఇస్తాయి. ఆ చేసినటువంటి వారికి ప్రయోజనం ఉండదు, ఎవరి కొరకు చేశారో వారికి ప్రయోజనం ఉండదు. శిల్పి చాలా గొప్పగా శిల్పాన్ని చెక్కాడు. అతడు ఏ శిల్పాన్ని చెక్కినా భార్యను పిలిచి ఆమెకు చూపించి, ఆమె బాగున్నది అంటే తాను ఆనందపడి దాన్ని తీసుకువెళ్ళి అంగడిలో పెట్టేవాడు. అది అలవాటు. ఓ అందమైనటువంటి స్త్రీ మూర్తినిగా మలిచాడు ఒక రాతిని. చాలా చాలా అందంగా ఉన్నది ఆ శిల్పం. భార్యను పిలిచాడు. నేను చూశాను, చాలా అందంగా కనపడుతోంది, కానీ ఏదో చిన్న లోపం ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు, నువ్వు చూసి చెప్పు అంటే ఆవిడ చూసి చిరునవ్వు నవ్వి, ముక్కు పుడక లేదండి అన్నాడు. మొత్తం అంతా బాగుండదు, ముక్కు పుడక లేదు. ఇంతే కదా అన్నాడు. సుత్తి ఉలి తీసుకున్నాడు, నెమ్మదిగా కూర్చున్నాడు. ఈ లోపల నుంచి ఆవిడ ఏదో మాట చెప్పింది. ఆ మాట వినపడక వినాలి అనే తపంతో ఈ చేత్తో వేసి ఆ సుత్తి దెబ్బ కొంచెం బలంగా తగిలింది. బలంగా తగిలేటప్పటికీ ఏమైపోయింది, ఇంత భాగం వరకు ఆ ముక్కు మొత్తం ఊడి అవతల పడింది. ఇప్పుడు ఆ శిల్పం మొత్తం ఎందుకైనా ఉపయోగపడుతుందా? ముక్కు పుడక లేకపోయినా
ఆ శిల్పం ఉపయోగపడుతుంది, కొద్దో గొప్ప ఎవరికో కావలసిన వాడు తీసుకుంటాడు, కొంత విలువ చెల్లిస్తాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే వికర్మ జరిగింది, విపరీతమైన ఫలితం. దానివల్ల ఆ శిల్పం చెక్కిన వాడికి ఉపయోగం లేదు, శిల్పాన్ని చెక్కవయ్యా అని చెప్పిన వాడికి ప్రయోజనం లేకుండా పోయింది. ఇది వికర్మ. కర్మ అంటే మనం చేసేవన్నీ, అకర్మ అంటే అసలు ఏమీ చేయకుండా ఉండటం. వాడు కేవలం నిద్ర కూడా ఓ కర్మే అని అనుకుంటే అసలు వాడు అది కూడా చెయ్యడు. అటువంటి వాడెవడైతే ఉంటాడో వాడిని అకర్మకుడు అనాలి. ఏమీ చేయటానికి ఇష్టపడ్డవాడు, అలా కూర్చుని ఉంటాడు అంతే. పెడితే తింటాడు, లేకపోతే లేదు, అజగర న్యాయం. అది అకర్మ. వికర్మ అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆ శిల్ప చరిత్ర. సుకర్మ చాలా దివ్యమైనటువంటి సత్కర్మ. కేవలం తనకు మాత్రమే కాక లోకానికి కూడా ఉపయోగపడేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని సుకర్మ అని అంటారు. కేవలం తన కొరకు మాత్రమే చేసుకుంటే అది కర్మ, లోకానికి కూడా ఉపయోగపడేట్టు చేస్తే అది సుకర్మ అని చెప్పబడుతుంది. కనుక ఈ నాలుగింటికి చాలా చాలా తేడా ఉన్నది. ఈ 4 కర్మల యొక్క భావంలోనూ తేడా ఉంది. గురుగారు, దత్తాత్రేయుడిని పిలిస్తే పలికే దైవంగా ప్రస్తావిస్తారు. దత్తాత్రేయ అవతార వైశిష్ట్యం గురించి తెలియజేస్తారా? దత్తాత్రేయ అవతారం కేవలం దానివల్ల 2 ప్రయోజనాలు లోకానికి ఉన్నాయి. అత్రి మహాముని, అనసూయ వారిద్దరికీ కలిగినటువంటి పుత్రుడే దత్తాత్రేయుడు. ఒక్క పుత్రుడు కలగల, 3 పుత్రులు కలిగారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే పుత్రులుగా. ఒకడు దూర్వాసుడుగా అవతరించారు, ఒకరు చంద్రుడుగా అవతరించారు, ఇంకొకరు దత్తుడుగా అవతరించారు. 3 పిల్లలు. చంద్రుడు తన యొక్క శక్తిని దత్తుని యందు ఉంచి ఆకాశగమనం చేశాడు. దూర్వాసుడు తన యొక్క శక్తిని దత్తుని యందు ఉంచి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. కనుక ఈ 3 యొక్క శక్తిని పొందినటువంటి వాడు దత్తాత్రేయుడు. ఆత్రేయుని పుత్రుడు గనుక ఆత్రేయుడు అన్నారు. అసలు పేరు దత్తుడు. దత్తుడనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఎవరు తనను ఆశ్రయించి సేవిస్తారో వారికి దత్తుడుగా వెళ్ళగలిగినటువంటి మానసిక స్థితి కలిగిన వాడు కనుక దత్తుడు అయ్యాడు. దత్తుడుగా వెళ్ళడం అంటే పిల్లలు లేని వారు దత్తత తీసుకుంటారు. దేని కొరకు తీసుకుంటారు? పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత వీళ్ళని చూడడానికంటూ ఒకడు కావాలి కనుక, రక్షణగా ఒకడు ఉండాలి కనుక దత్తత తెచ్చుకుంటారు పిల్లలు లేని వాళ్ళు. అలాగా ఎవరు తనను ఆశ్రయిస్తే వాళ్లకు దత్తపుత్రుడిగా నేను పెడతాను అంటే వాళ్లకు రక్షణగా నేను ఉంటాను అని చెప్పటం కోసం వచ్చినటువంటి దివ్య అవతారమే దత్తాత్రేయ అవతారం. రెండవది, త్రిమూర్తుల యొక్క శక్తులు విడివిడిగా ఉన్నాయి. బ్రహ్మశక్తి బ్రహ్మకున్నది, విష్ణుశక్తి విష్ణువుకున్నది, రుద్రశక్తి రుద్రునికున్నది. ఈ 3 శక్తులు కలిపి ఒక్కచోట ఉన్నది ఎక్కడయ్యా అంటే దత్తునిలోనే ఉన్నాయి. కనుక 3 మనం కలిపి పొందాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి అంటే దత్తాత్రేయుల వారిని ఆశ్రయించాలి. ఈ 2 విషయాలు కాక 3వ విషయం ఏమిటయ్యా అంటే గురు సంప్రదాయమును ఏర్పాటు చేయటం కోసం వచ్చినటువంటి అవతారమే దత్తుని అవతారం. భగవంతుణ్ణి చేరుకోవటానికి ఒక కొమ్మ కావాలి. చిగురు కొమ్మకు ఎక్కాలి అంటే ముందు కొమ్మ ఎక్కాలి కదా, కిందనున్న కొమ్మలు ఎక్కి తద్వారా మధ్యలో ఉన్న కొమ్మలు, ఆ తర్వాత పైన ఉన్న కొమ్మలు, తరువాత చిటారు కొమ్మ చేరుకోవాలి. ఒక్కసారిగా పైకి ఎగిరితే కింద పడవచ్చు, నడుము విరగవచ్చు, కాళ్ళు విరగవచ్చు, పైకి చేరుకోనవచ్చు, చెప్పలేం. కనుక ఖచ్చితంగా చేరుకోవాలి అంటే నెమ్మదిగా ఒక్కొక్క శాఖను దాటుకుంటూ పైకి వెళ్ళాలి. ఆ విధంగా భగవంతుని చేరాలి అంటే ముందు ఒక శాఖను పట్టుకోవాలి. ఆ శాఖ ఏది అంటే గురుతత్వము. కనుక గురువును ఆశ్రయించకుండా భగవంతుని చేరేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేత ఆ గురువు యొక్క విశిష్టత, గురువు శిష్యుని ప్రశ్నించవలసిన స్థితి, పరీక్షించవలసిన స్థితి, ఈ విషయాలన్నిటినీ గురువులకు అటు శిష్యులకు కూడా తెలియజేయటం కోసం వచ్చిన దివ్య అవతారమే దత్తుని అవతారం. ఆ కారణం చేత 3 భావముల చేత ఆ దత్తాత్రేయుని దివ్యత్వం లోకానికి అందింది. మనమందరం కూడా సేవించి పొందవచ్చు.
గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.